ఆర్థిక పరిస్థితులను బట్టి భార్యాభర్తల మధ్య అవగాహనను బట్టి బిడ్డలను కనాలంటూ వారు ఎంతమంది కనాలో ఆ కుటుంబ భార్యాభర్తల అవగాహనపై ఆధారపడి ఉంటుందని, తద్వారా ఆ కుటుంబ సంక్షేమంగాను సంతోషంగా ఉంటుందని ఏలూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్ వెంకటకృష్ణ సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా స్థానిక పట్టణ ఆరోగ్య కేంద్రం పవరపేట కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పెళ్లి వయసు వచ్చాకే వివాహం గురించి ఆలోచించాలంటూ, అమ్మాయికి 21 సంవత్సరం నిండిన తరువాతే, అబ్బాయికి 24 సంవత్సరాలు నిండిన తరువాతే వివాహం చేసినట్లయితే బాగుంటుందని, బిడ్డకి మధ్య ఎడమ పాటించాలంటూ, కుటుంబ సంక్షేమ దేశ సౌభాగ్యమని తల్లి మరియు బిడ్డ శ్రేయస్సుకై తగిన సమయంలో గర్భం ధరించాలని, అధిక జనాభా వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో ఆ సమస్య లేదని, పుట్టిన ప్రతి బిడ్డ రిజిస్ట్రేషన్ చేయించాలని, అప్పుడే కుటుంబ దేశ ప్రణాళికలు అమలుపరచడం సాధ్యపడుతుందంటూ, జనాభాకి అనుగుణంగా సంక్షేమ పథకాలు ప్రణాళికలు అమలు చేయడం కుదురుతుందని సూచించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బి మాలతి, యూపీహెచ్సి వైద్యాధికారి డాక్టర్ గౌతమ్, అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు, హెల్త్ సూపర్వైజర్ ఝాన్సీ, హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ప్రజలు, సిబ్బంది పాల్గొన్నారు. విషయాలపైన పూర్తిగా దృష్టి పెట్టాలి. ఈ జనాభా సమస్యకు పరిష్కారము, అదేవిధంగా కుటుంబ ప్రణాళిక, తల్లి బిడ్డల ఆరోగ్యం, అదేవిధంగా సరి అయిన సమయంలోనే కాన్పు రావాలి. అదేవిధంగా బిడ్డకి మధ్య ఎడం ఉండాలి. నో వన్ లీవ్ బిహైండ్, ఎవ్రీ వన్ కౌంట్, ప్రతి ఒక్కరిని కౌంట్ చేయాలి, ఎవరిని వదిలిపెట్టద్దు. ఇటువంటి మంచి ఒక స్లోగన్స్తో, థీమ్తో మనం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ప్రపంచ జనాభా దినం జరుపుతున్నాము. ఇంతకుముందు మారిన పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా 1 or none అంటే చైనాలో ఆ స్లోగన్ వచ్చింది, 1 or none, ఒక్కరు లేదా అసలు ఇద్దరు. మనకైతే ఒక్కరే ముద్దు, ఇద్దరే హద్దు, ఇక ఆపై వద్దు అట్లా అనుకున్నాము. ఆ విధంగా రకరకాల స్లోగన్ ఇచ్చాము. ఈ రోజున మారినటువంటి పరిస్థితుల్లో, మారుతున్న ఆర్థిక ప్రణాళిక ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకుంటే కనుక తప్పనిసరిగా జనాభా సమస్య ఆంధ్రప్రదేశ్లో లేదు. కాబట్టి ఇద్దరు పిల్లలతోనే, ఒక పిల్లవాడితోనే ఆపాలనే విషయం కాకుండా కుటుంబ ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఎవరికి వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి. అంటే వాళ్ళ కుటుంబ ప్రణాళిక, కుటుంబ సంక్షేమం, ఈ రెండింటినీ కూడా భార్యాభర్తలు కలిసి నిర్ణయించుకొని కుటుంబ ఆర్థిక ప్రణాళికను అనుగుణంగా పిల్లల్ని కనటం, అదేవిధంగా ఒక పిల్లవాడికి, పాపకి, బాబుకి మధ్య ఎరం ఉండేదని చూసుకోవడం, సరి అయిన సమయంలో కాన్పు రావాలంటే మనకి సమస్య అంటే 18 సంవత్సరాలు ఆడపిల్లకి, 21 సంవత్సరాలు మగ పిల్లవాడికి, దాన్ని మార్చి 21 సంవత్సరాలు ఆడపిల్లకి, 24 మగవాళ్ళకి. కానీ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సరి అయిన వయసు రావాలంటే 24 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఇద్దరికి కూడా మంచి ఆరోగ్యం ఉంటుంది. కానీ భార్యాభర్తలకి అటువంటి సమయంలో పిల్లలు కనడం, అదేవిధంగా మంచి ఆరోగ్యవంతంగా ఉండటము, కుటుంబ ఆర్థిక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి తప్పనిసరిగా దీని ద్వారా మనం మనకున్నటువంటి వనరులని పూర్తిగా వినియోగించుకోవడానికి మానవ వనరుల అవసరం ఎక్కువగా ఉంది. కాబట్టి మనకి జనాభా నియంత్రించాలనేటువంటి అంశంతో పాటు జనాభా మన యొక్క అవసరాలకు అనుగుణంగా కూడా ఉండాల్సిన అవసరం దృష్టిలో పెట్టుకొని ఆ ప్రకారంగా ఎవరికి వారు ప్లానింగ్ చేసుకోవాలి. తప్పనిసరిగా ఈ యొక్క అధిక జనాభా వల్ల ముఖ్యంగా పల్లెటూళ్ళ నుంచి పట్టణాలకి వలస రావటం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఇవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మనము అధ్యయనం చేయడము, దానికి అనుగుణంగా ప్లానింగు, రాష్ట్రం, ప్రాంతం, దేశం కూడా ప్లానింగ్ చేసుకోవడము, దానికి అనుగుణమైన వాతావరణం చేయడం ద్వారా ఒక మంచి పనులకు రావాలి. ముఖ్యంగా దీని ద్వారా ప్రతి ఒక్క జంట కూడా కుటుంబ సంక్షేమం, కుటుంబ ఆరోగ్యం, అదేవిధంగా కుటుంబ ఆర్థిక ప్రణాళిక, ఈ 3 అంశాలను దృష్టి పెట్టి ఆ విధంగా అందరూ ఉండాలని అందరినీ కోరుకుంటూ, తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా జనాభా లెక్కలోకి అందరూ రావాలి. ప్రతి ఒక్కరి యొక్క జనాభా లెక్కలోకి వస్తే వారి అవసరాల మేరకు మన యొక్క ప్లానింగ్ తయారవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి బాటలో పయనించడానికి అనుగుణంగా
మీకు అవసరమైన మేరకు ఉన్న అవకాశాల మేరకు నిర్ణయం తీసుకోవాలని అందరికీ కోరుతున్నాను. చిన్న కుటుంబం చిన్న కుటుంబం చిన్న కుటుంబం కాన్పుడు మధ్యడం కాన్పుడు మధ్యడం కాన్పుడు మధ్యడం కాన్పుడు మధ్యడం చిన్న కుటుంబం చిన్న కుటుంబం కుటుంబ సంక్షేమమే కుటుంబ సంక్షేమమే కుటుంబ సంక్షేమమే అధిక జనాభా అధిక జనాభా అధిక జనాభా అధిక జనాభా ఒక్కరి ముద్దు ఒక్కరి ముద్దు ఒక్కరి ముద్దు చిన్న కుటుంబం చిన్న కుటుంబం బాల్య వివాహాలు వద్దు బాల్య వివాహాలు వద్దు బాల్య వివాహాలు వద్దు చిన్న కుటుంబం ఇవ్వండి 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 అది తప్ప మిగిలి ఇవ్వండి అది తప్ప మిగిలి ఇవ్వండి పౌరుడినైన నేను వికసిత్ భారత్ మహోత్సవాన్ని పురస్కరించుకొని కుటుంబ సంతోషం మరియు సమాజ శ్రేయస్సు కోసం కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటిస్తానని ఈ విషయాలపై నా బంధుమిత్రులకు ఇరుగు పొరుగు వారికి అవగాహన కలిగిస్తానని తద్వారా కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించేలా ప్రయత్నిస్తానని 11/7/2024 తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మీ అందరి సమక్షంలో ఆత్మ సాక్షిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను.